హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము స్ట్రీట్ స్టైల్ ఎగ్ నూడిల్స్ స్పైసీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, మళ్ళీ తినాలనిపించేంత టేస్టీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ స్టైల్లో మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తుందో, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేను ఈ నూడిల్స్ని సూపర్ మార్కెట్ నుంచి తీసుకొచ్చాను. చూస్తున్నారు కదా, నేనైతే ఇంతవరకు తీసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని వాటర్ని మరిగించుకొని అందులోనికి కొంచెం ఉప్పు అలాగే కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఎందుకంటే నూడిల్స్ స్టిక్కీగా అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు మరుగుతున్న నీటిలోనికి ఈ నూడిల్స్ని వేసుకోవాలి. ఈ విధంగా నూడిల్స్ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెంగా కలపాలండి. నూడిల్స్ ఉడికాయా లేదా చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఎక్కువగా నూడిల్స్ని ఉడికించద్దండి, ఎందుకంటే ఎక్కువగా నూడిల్స్ ఉడికిపోతే కనుక స్టిక్కీగా అయిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా ఒకసారి తీసి ఇలా ప్రెస్ చేసి చూసుకుంటున్నాను. నేనైతే బాగా ఉడికిపోయాయండి. ఎక్కువగా ఉడికించకూడదు నూడిల్స్ని. మరి ఉడికిపోయిన ఈ నూడిల్స్లో నుంచి వాటర్ మొత్తం వంపేసుకొని కొంచెం ఆరబెట్టాలి. ఇందులోనికి కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం ఒకసారి చేతితో ఇలా కలుపుకోవాలి. స్టిక్కీగా అవ్వకుండా ఉంటాయి నూడిల్స్. తినేటప్పుడు కూడా విడివిడిగా బాగుంటాయండి. ఆయిల్ని కంపల్సరీగా యాడ్ చేయండి. ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని ఒక కడాయి తీసుకొని ఇందులోనికి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులోనికి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను ముందుగా వేసుకోవాలి. ఈ కొంచెం వేగగానే సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకుందాము. అలాగే సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను ఇవన్నీ కూడా వెంటనే వేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేయకూడదు. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఆయిల్లో అలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ పచ్చిగా ఉన్నప్పుడే ఒకదాని వెనుక ఒకటి వేయాలండి. ఎక్కువగా ఉడకనివ్వద్దు, నూడిల్స్ అంతా బాగా రావు. ఇప్పుడు క్యాబేజీ ముక్కలను కూడా నేను సన్నగా ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోనికి వేసుకున్నాను. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఇదంతా ఉడకనిస్తూ మరొక పక్కన వేరే స్టవ్ మీద ప్యాన్ తీసుకొని ఇందులోనికి కొంచెం ఆయిల్ని వేసుకొని ఒక 3 ఎగ్స్ నేను తీసుకున్నాను. 3 ఎగ్స్ని ఇప్పుడు ఇందులోనికి ఫ్రై చేసుకుంటాను. ఇందులోనికి కొంచెం సాల్ట్ తప్ప మరేమి కూడా వేయకూడదు. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది రుచి కోసము. ఇందులో నేనైతే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని ఇదంతా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా మొత్తం ఫ్రై చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో ఉడికించుకుంటున్న వెజిటేబుల్స్ దగ్గరికి మళ్ళీ వద్దామండి. ఇవి కొంచెం ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోనికి కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము. అలాగే సాల్ట్ కూడా వేసుకుందాము. రుచికి సరిపడా వేసుకోవాలి సాల్ట్ మాత్రము. నేను ఇక్కడ 1 స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఈ నూడిల్స్ని ఇప్పుడు ఈ కడాయిలోనికి వేసుకొని వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా కూడా ఒకసారి కలిసే విధంగా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనికి కొంచెం వెనిగర్ని యాడ్ చేస్తున్నాను. నేను 1 స్పూన్ వరకు వేసాను. అలాగే సోయా సాస్ 3 స్పూన్స్ వరకు సోయా సాస్ని యాడ్ చేసుకోవాలి. ఇది కూడా ఒకసారి కలిసిపోయే విధంగా మొత్తం ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత స్పైసీగా ఉండడానికి కారం పొడిని యాడ్ చేసుకోండి. నేను కొంచెం తక్కువగానే వేస్తున్నానండి, ఎందుకంటే మా పిల్లలు ఎక్కువ స్పైసీగా తినరు కనుక కొంచెం తక్కువ వేస్తున్నాను. మీరైతే 3 స్పూన్స్ 4 స్పూన్స్ వరకు కూడా వేసుకోవచ్చండి. చాలా బాగా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇందులోనికి మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని యాడ్ చేసుకొని నూడిల్స్లో ఎగ్ మొత్తం కలిసిపోయే విధంగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి అంతా కూడా. చూస్తున్నారు కదండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. చూస్తుంటేనే నోరు ఊరిపోయేంత బాగా కనిపిస్తుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు తప్పకుండా
ఈ విధంగా ట్రై చేయండి, మీ పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఒక బౌల్లోనికి సర్వ్ చేసుకున్నాము. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తున్నాయో, చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మీకు నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.